బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కడపలో టీడీపీ మహానాడు సందడి కొనసాగుతోంది. సీమలో టీడీపీ బలం పెంచుకునేందుకు మహానాడును పునాదిగా చేసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఈ మహానాడు నిర్వహణకు మొత్తం 19 కమిటీలు ఏర్పాటు చేశారు. పల్లా శ్రీనివాస్, బక్కరి నరసింహుల నేతృత్వంలో ఆహ్వాన కమిటీ, లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. యనమల ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ, అచ్చెన్న నేతృత్వంలో వసతుల కమిటీ, రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సభా నిర్వహణ కమిటీలను రూపొందించారు. రైట్, ఇక కడపలో మహానాడు సందడి నెలకొంది. సమన్వయ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తూ తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించినటువంటి లిస్టు రిలీజ్ చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దాదాపు గత ఎన్నికల దృష్ట్యా కూడా గత ఏడాది కూడా ఈ మహానాడు కార్యక్రమం నిర్వహించలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ పార్టీలో జరుగుతున్న మొదటి ఈ మహానాడు కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా జరిపేందుకు కూడా ఇటు రాష్ట్ర కమిటీ కూడా తీర్మానం చేసింది. ఇప్పటికే కూడా మంత్రి బృందం కూడా వరుస మీటింగ్లతో వరుస బృందంతో వాళ్ళు చర్చలు చేసి ఎక్కడ ఏ ప్రదేశాన్ని కూడా సౌకర్యవంతంగా ఉండేందుకు కూడా ఇప్పటికే తీర్మానం చేసి అక్కడ ఏర్పాట్లు కూడా చక్కచక్క జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి 27, 28, 29 అంటే దాదాపు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ వారం రోజులలోపు ఇటు ఏర్పాట్లు చక్కచక్క జరుగుతుంటే మరోవైపు ఈ మహానాడు కార్యక్రమానికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీలు కూడా దాదాపు పత్రికా ప్రకటన కూడా విడుదలైంది. దాదాపు 19 కమిటీలు కూడా నియమిస్తూ దాదాపు 230 మంది పైగానే ఈ సభ్యులు ఉండేటట్లు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. అంటే ఒక్కొక్క కమిటీకి ఎక్కడ ఎవరు ఏం చేయాలనేది కూడా మొత్తం ఆహ్వాన కమిటీలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో మొదలుకొని దాదాపు నామినేటెడ్ పదవుల్లో ప్రస్తుతం ఆశీనులైనటువంటి పలువురు వ్యక్తులు, పలువురు నేతలు కూడా ప్రస్తుతం ఈ కమిటీల్లో పాల్పంచుకోవడం పట్ల కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో టీడీపీ అత్యధిక స్థానాల్లో కైవసం చేసుకుని ముఖ్యంగా రాయలసీమలోనే ఎందుకు ఈ మహానాడు పెట్టాల్సి వచ్చిందో ప్రస్తుతం ఈ మహానాడు వేదిక కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగించే అవకాశం ఉంది. ఇటువైపు కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే సీమలో ఇటు సాగునీటితో పాటు యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే దిశగా ప్రస్తుతం ఈ ఏడాది పాలన కూడా పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేసింది. ఇప్పటికే సాగునీటి సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులు, పలు కాలువలకు ఇప్పటికే నిధులు కూడా మంజూరు చేసింది. దీన్ని ప్రస్తావిస్తూనే ప్రస్తుతం సీమలో దాదాపు 52 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దాదాపు ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం 48 దాకా కూడా స్థానాలు కైవసం చేస్తుంది. అందులో 43 స్థానాలు కూడా కేవలం టీడీపీ పార్టీ మాత్రమే గెలుచుకోవడం పట్ల కూడా జగన్ కు అడ్డా అయినటువంటి ఈ కడప జిల్లాలో ప్రస్తుతం పూర్తిగా టీడీపీ కైవసం చేసుకున్న ఈ మహానాడు కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా జరిపేందుకు ఈ సమన్వయ కమిటీలు కూడా చాలా కీలకంగా భావిస్తుంది. ఇప్పటికే వాలంటీర్ కూడా స్వతంత్రంగా కూడా నమోదు కార్యక్రమాలు కూడా తొలిపి కూడా ఏర్పాటు జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.